రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సన్నాహాలను మొదలుపెట్టింది. ఇప్పటికే శాఖల వారీగా ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఆర్థిక మంత్రి బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ నెల 17 నుంచి అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో రివ్యూ నిర్వహించనున్నారు. గతేడాది చేసిన బడ్జెట్ కేటాయింపులు, విడుదలైన నిధులు, ఆయా శాఖలు చేసిన ఖర్చులు, అదనపు కేటాయింపులు వీటన్నిటిపై చర్చించనున్నారు. రాబోయే బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకొని ఆయా శాఖల ప్రతిపాదనలను రివ్యూ చేయనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై ఆ ప్రతిపాదనలను వివరించనున్నారు. మంత్రివర్గ భేటీలో చర్చించి బడ్జెట్ తుది రూపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. మార్చ్ 3rd వీక్లో అసెంబ్లీ సెషన్ నిర్వహించేలా కసరత్తు జరుగుతుంది. గత ప్రభుత్వం బడ్జెట్లలో అంకెల గారడీ చేసిందంటూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీంతో వాస్తవిక బడ్జెట్ను పెట్టాలని నిర్ణయించింది. గత 2 బడ్జెట్లపై ఇదే వ్యాఖ్యలు చేశారు. రాబోయే బడ్జెట్ను సైతం అదే తరహాలో రూపొందించనున్నట్లు డిప్యూటీ సీఎం ఇటీవల తెలిపారు. దీనికి అనుగుణంగానే శాఖల వారీగా చర్చలు జరగనున్నాయి. ఏ పథకానికి ఎన్ని నిధులు అవసరం, కొత్త స్కీమ్లకు పెట్టిన ప్రతిపాదనలేంటి, ప్రస్తుత బడ్జెట్లో ఖర్చు కాకుండా మిగిలిపోయిన నిధులెన్ని, కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాలకు రావాల్సిన నిధులెంత, ఇలాంటి వాటిపై అధికారుల నుంచి నిర్దిష్ట గణాంకాలను తీసుకొని గత బడ్జెట్కు సవరణలు చేసి సవరించిన బడ్జెట్ లెక్కలను ప్రస్తావించనున్నారు. ఆ తర్వాత రాబోయే సంవత్సరంలో శాఖలు, స్కీమ్ల వారీగా నిధుల కేటాయింపు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో డిజిటల్ బడ్జెట్ను ప్రవేశపెట్టినందున 5 రోజుల్లోనే ప్రింటింగ్ ప్రాసెస్ పూర్తి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి హల్వా సెర్మనీని జనవరి 27న ప్రారంభించారు. జనవరి 31కు బడ్జెట్ ప్రింటింగ్ పూర్తి కావడంతో ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆమె ప్రవేశపెట్టారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రింటింగ్ రూపంలో బడ్జెట్ను రూపొందిస్తున్నందున 10 నుంచి 12 రోజుల టైం పట్టే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. ఎలాగూ ఈ నెల 17 నుంచి అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం నిర్వహించే రివ్యూ మీటింగులు వారం రోజులు పట్టే అవకాశం ఉంది.